శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 29వ అధ్యాయం ప్రారంభించుకోబోతున్నాం. ఇందులో వ్యాసులు వారు చెప్పినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలతో చేసినటువంటి రాస క్రీడలు ఇక్కడి నుంచి 5 అధ్యాయాల వరకు చెప్పబడుతున్నాయి. దాంట్లో ఈ అధ్యాయంలో తన దగ్గరికి వచ్చినటువంటి గోపికలందరికీ కూడా భగవానుడు బాధ్యతలు తప్పకుండా వారి వారి బాధ్యతలను నిర్వర్తించమని, ఇళ్ళకి వెళ్ళమని, పెద్దవాళ్ళని సేవించమని, భర్తలని పిల్లల్ని చూడమని శ్రీకృష్ణ పరమాత్ముడు తన వంతు తన బాధ్యతగా చెప్పడం జరుగుతుంది. ఈ అధ్యాయం రాస క్రీడలకి నాంది. ఈ 5 అధ్యాయములు కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం. భాగవతంలో దశమస్కందం ఎంతో ముఖ్యమైనదైతే ఈ దశమస్కందంలో కూడా ఈ రాస క్రీడలు అనేవి అత్యంత రహస్యమైనటువంటి ఘట్టాలు అన్నీ కూడా. వాటిని ముందు చెప్పుకోబోయే ముందు భగవత్స్మరణ చేసుకుని నేటి ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఏకోనత్రింశోధ్యాయ 29వ అధ్యాయం. శ్రీ శుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని వివరిస్తూ, భగవానపి తారాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా వీక్ష్య రంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః. భగవానపి తారాత్రీ ఆ రోజు రాత్రి శరదోత్ఫుల్ల మల్లికా వీక్ష్య రంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః. ఈ అధ్యాయానికి ముందు 4 అధ్యాయాల ముందు జరిగినటువంటి ఘట్టం వస్త్రాపహరణం, గోపికా వస్త్రాపహరణ సందర్భంలో జరిగినటువంటి సన్నివేశానికి ఇక్కడ తా రాత్రి అన్నప్పుడు అక్కడ అన్వయించుకోవచ్చు. అంతకుముందు చెప్పారు, నేను ఆ రాత్రుల్లో విహరిస్తాను మీతో అని చెప్పి వాళ్ళందరికీ మాట ఇచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ తర్వాత మరికొన్ని లీలలు కూడా ప్రదర్శించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటది, ఏం సన్నివేశం అంటే, ఆ వస్త్రాపహరణ సన్నివేశంలో గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించి నిష్ఠగా 40 రోజుల పాటు ఆచరించి ఆ తర్వాత స్వామివారి అనుగ్రహంతో స్వామివారు వారి యొక్క దోషాన్ని కూడా తొలగించి, ఇక మీకు ఈ వ్రతఫలం మీకు త్వరలో అందుతుంది. ఏమిటా వ్రతఫలం అంటే, వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని మనసులో స్వామినే పతిగా ఆరాధించి పూజించినటువంటి వాళ్ళందరూ కూడా. అట్లాంటి వాళ్ళకి తగిన ఫలితం వచ్చేట్టుగా రాబోయేటువంటి శరద్రాత్రులలో మీతో పాటు విహరిస్తాను, మీ అందరి కోరిక తీరుస్తాను అని చెప్పి స్వామి వారందరికీ మాట ఇచ్చాడు. అట్లాంటి ఆ శరత్కాలం అనేటువంటిది రానే వచ్చింది. భగవాన్ అపి అంటూ సంబోధించారు సుఖయోగేంద్రుల వారు. భగవంతుడు కూడా ఆ శరద్రాత్రులు రావటం చూసి గమనించి ఇక భక్తులని అనుగ్రహించేటువంటి ఆలోచన చేశాట. తమ భక్తులు ఎవరైతే ఉంటారో ఆశ్రితులైనటువంటి భక్తులని అనుగ్రహించేటువంటి ఆలోచన చేశారు. భగవాన్ అపి తారాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా. శరద ఉత్ఫుల్ల మల్లికా, చక్కటి పండు వెన్నెల కాసేటువంటి ఆ శరద్రాత్రులలో మల్లికా, చక్కటి సుగంధ ఫలితమైనటువంటి మల్లియల పరిమళాల మధ్యలో ఎట్లా ఉత్ఫుల్ల మల్లికా, స్వామివారి చిరునవ్వు నవ్వితే
ఆ మధ్యలో చిరుదరహాసం మధ్యలో ఆ చక్కటి తెల్లటి పళ్ళ కాంతి ఎలా మెరిసిపోతూ ఉంటుందో అట్లాంటి తెల్లనైనటువంటి ఆ మల్లె మొగ్గల్లాంటి ఆ నవ్వులోంచి అట్లా ఈ విచ్చుకున్నటువంటి ఆ మల్లెపూలతో కూడుకున్నటువంటి వెన్నెల, అటు వెన్నెల ఇవి అన్ని తెలిపే. అటువంటి చల్లనైనటువంటి వెన్నెల రాత్రులలో రంతుం మనశ్చక్రే, స్వామివారు రమించడానికి మనసులో నిర్ణయించుకున్నారు. ఎట్లా? యోగమాయా ఉపాశ్రిత, అనిర్వచనీయమైనటువంటి అంటే మాటలలో వర్ణించి చెప్పలేనటువంటి తన యొక్క మాయా శక్తిని, యోగమాయని ఉపాసించి, యోగమాయ ద్వారా ఉపాశ్రిత, అటువంటి యోగమాయ ద్వారా ఆ శక్తి ద్వారా యోగేశ్వరుడు ఆయన. అట్లాంటి యోగేశ్వరుడు తన యొక్క శక్తి ద్వారా ఆ గోపికలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి రంతుం మనశ్చక్రే, శరద్రాత్రులు వచ్చాయి, అందులో పున్నమి రాత్రి, అవన్నీ సందర్భాలన్నీ కూడా చూసుకుని స్వామివారు వాళ్ళ మనసులో కోరికని తీర్చడానికి నిర్ణయించుకున్నారు. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం ఒక సన్నివేశం ఏమిటంటే, ఈ బృందావనాన్ని విడిచిపెట్టి మళ్ళీ స్వామివారి ఇక మధురకి వెళ్ళిపోతున్నారు ఇంకొన్ని ఘట్టాల తర్వాత, ఈ రాసక్రీడ తర్వాత, ఈ 5 అధ్యాయాల తర్వాత మధురకి వెళ్ళిపోతారు. మళ్ళీ బృందావనానికి వచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి వెళ్ళేటప్పుడు నందుడు మొదలైనటువంటి ప్రజవాసులందరికీ కూడా, గోపాలకులకందరికీ కూడా నిన్న బ్రహ్మపదాన్ని చూపించాడు, వైకుంఠ ధామాన్ని చూపించాడు, బ్రహ్మధామాన్ని చూపించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందులో వేదాల చేత స్తుతించబడుతున్నటువంటి పరమాత్ముని, శ్రీ మహావిష్ణువు స్వరూపాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడిగా దర్శించుకుని సమస్తమైనటువంటి వ్రజవాసులు కూడా ఆనంద పరవశం చెందారు. అలా వ్రజవాసులకి తాను ఇవ్వవలసింది ఇచ్చేశాడు. ఇక గోపికలకి, గోపకాంతలకి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేర్చి ఇక్కడి నుంచి బృందావనం నుంచి ఆయన వెళ్ళాలి. కాబట్టి అట్లాంటి ఈ రాసలీలలు ఇక్కడి నుంచి ఈ అధ్యాయంలో స్వామి చేస్తున్నది మనం గమనించుకోవాలి. ఇక్కడి నుంచి, ఎందుకంటే ఈ రాస క్రీడల్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు యోగులు, దీన్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు రోగులే, మూర్ఖులు. 7 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి వారు స్వామి ఇక్కడ, కేవలం 7 సంవత్సరాల ప్రాయం. అటువంటి స్వామి ఇప్పుడు ఉన్నటువంటి గోపికలందరూ కూడా పెద్దవాళ్లే. వారితో ఒక్కొక్కరితో ఒక్కొక్క రూపంలో ఒక్క స్వామి అన్ని రూపాలలోనూ ఒక్కొక్కరి దగ్గర ఒకే సమయంలో అందరి చేత ఆడుతూ పాడుతూ విహరిస్తూ తనలో ఐక్యం చేసుకున్నటువంటి ఘటన. ఇంకా చెప్పాలంటే జీవాత్మ పరమాత్మలో సమ్మిళితమైనటువంటి క్రీడ ఈ రాసలీల. ఇంకా అట్లాగే ప్రవృత్తి నుండి నివృత్తి మార్గానికి మరలించేటువంటి లీల ఈ రాసలీల. నివృత్తి మార్గంలోకి మళ్ళిస్తూ ఇప్పటి వరకు స్వామి చేసినటువంటి లీలలన్నీ కూడా ఇప్పటికీ మనం 20 అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం. ఎవరెవరిని ఏ విధంగా స్వామి జయిస్తూ వచ్చారు, అసురుల్ని సంహరించారు. కేవలం అసురుల్నే కాకుండా గోపాలకుల మధ్యలో ప్రేమ భావాన్ని అలా పెంపొందింపజేశారు. బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పారు, ఇంద్రుడికి బుద్ధి చెప్పారు. సరే, వరుణదేవుడిది నిన్ననే అధ్యాయంలో పూర్తి చేస్తున్నాం. వరుణదేవుడి అలాగే అమ్మామన్ను తినంగా నేటి చూడు భూమి, అగ్నిపానం చేసేశారు స్వామి. అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, దిక్పాలకులందరినీ కూడా వాళ్ళ మోహాల్ని తొలగించి స్వామి వాళ్ళకి తన లీలా మాహాత్మ్యాన్ని ప్రదర్శించినటువంటి ఘట్టాలు పూర్వపు అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం. 7 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడే గోవర్ధనగిరిని కూడా అలా అవలీలగా స్వామి ఉద్ధరించినటువంటి ఘట్టం, అద్భుతమైనటువంటి ఘట్టం. కాబట్టి ఇంతమంది దేవతలు ఒక్కొక్కళ్ళు మోహావేశులైపోయిన సందర్భంలో, వాళ్ళు గర్వంతో ఉన్నటువంటి సందర్భంలో స్వామివారు వారికి ఓ మొట్టికాయ వేసి తన లీలని, తన మాహాత్మ్యాన్ని ప్రదర్శించి, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు నాయన అని చెప్పి వాళ్ళని మళ్ళీ యథాస్థానంగా తన బిడ్డలాగా చూసుకుని ఎక్కువ శిక్షించకుండా కూర్చోబెట్టేస్తున్నారు. ఇప్పుడు రాసలీలల్లో ఎవరికి బుద్ధి చెప్పబోతున్నారు? కాముడు, మన్మధుడి. ఈ మన్మధుడి ఎట్లాంటి వాడు? ఈ మన్మధుడికి తిరుగులేదు.
మన్మధుడి దగ్గర 5 బాణాలు ఉంటాయి. అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయక అన్నారు మనకోసం. 5 పుష్పబాణాలు ఉంటాయి. ఈ 5 పుష్పబాణాల్లో ఒక్కటేసినా సరే జగత్తంతా సమ్మోహవశమై ప్రేమలో మునిగిపోతూ ఉంటుంది. అట్లాంటి మన్మధుడి యొక్క ఆకారము, ఆ సౌందర్యము, ఎనలేనటువంటి సౌందర్యం, లోకాలలోనూ ఎనలేని సౌందర్యం మన్మధుడి. అట్లాంటి మన్మధుడు పరమేశ్వరుడి మీద 5 బాణాలు ప్రయోగించాడు. పరమేశ్వరుడు కూడా మోహవశుడైపోయాడు. కానీ మోహంలోంచి ఒక్కసారి క్రోధంలోకి దిగింది. అది కాస్త కామంలోంచి క్రోధంలోకి దిగింది. ఆ పరమేశ్వరుడి యొక్క సన్నివేశం, పార్వతీదేవి యొక్క సందర్భంలో ఆ కాముడు చేసినటువంటి శరప్రయోగం అనేది, ఛాయతే విషయాన్ పుంసస్త సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామక్రోధో ఉపజాయతే. అయిపోయింది. కామ నుంచి ఆయనకి ఏం పుట్టింది? క్రోధం పుట్టింది. పరమేశ్వరుడి యొక్క విషయంలో అదే జరిగింది. వెంటనే కాముడి పరిస్థితి ఏమైపోయింది? మన్మధుడి పరిస్థితి, ఆయన కంటి మంటల్లో భస్మం అయిపోయాడు. ఒక క్షణం కాలం పాటు ఆ మన్మధుడి బాణాలకి మోహితుడైపోయిన పరమేశ్వరుడు కూడా చెలించాడు. ఒక క్షణకాలం చెలించడం జరిగింది. అది మన్మథ బాణాలకు ఉన్నటువంటి వరం. అట్లాంటి మన్మధుడిని మించినటువంటి, మన్మధుడే అత్యంత గొప్పవాడైతే, మన్మధుడి కంటే మించినటువంటి వాడు పరమేశ్వరుడైతే, ఆ పరమేశ్వరుడి యొక్క జితేంద్రియ తత్వానికి, ఆ మహిమాన్వితమైనటువంటి మాహాత్మ్యాన్ని కూడా అణగదొక్కినటువంటి వాడు ఎవరై అంటే శ్రీ మహావిష్ణువు. మన్మధుడు సరే, పరమేశ్వరుడు సరే, మోహిని వేషం వేసినప్పుడు పరమేశ్వరుడు, ఈ శ్రీ మహావిష్ణువు మోహిని వేషం వేసినప్పుడు, మోహిని వేషాన్ని ధరించినప్పుడు జగత్ కళ్యాణం కోసం పరమేశ్వరుడి పరిస్థితి ఏం చెప్పాలి? ఆయనే ఒక్కసారి చెలించిపోలా, పరమేశ్వరుడే చెలించిపోలా. కాబట్టి మన్మధుడి యొక్క రూపం కంటే మించినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడైతే, పరమేశ్వరుని యొక్క శక్తిని కంటే మించినటువంటిది విష్ణుమాయ. ఆయన మోహిని రూపంలో వస్తే ఇక జగత్ ఏం తట్టుకుంటుంది? ఆయన మదనమోహనుడు, ఆయన మారుణ్ణే మించినటువంటి మోహనుడు. కాబట్టి ఈ విష్ణుమూర్తి తన మాయా లీలలు ప్రదర్శించడం అనేది మొదలు పెట్టాడంటే ఇక కాముడు కూడా పనికిరాడు, అంటే మన్మధుడు కూడా పనికిరాడు. అట్లాంటి మన్మధుడి యొక్క స్వరూపాన్ని ఇక్కడ స్వామి పూర్తిగా మార్చివేసి భక్తి పారవస్యంలోకి నడిపించినటువంటి అత్యద్భుతమైనటువంటి లీల. ప్రేమలోనే ఆ పట్టాల నుంచి ఎక్కడ తప్పుకోల, ట్రాక్ అదే ట్రాక్, ప్రేమవశమే. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా స్వామి ఉద్ధరిస్తూ ఉంటారు. ఎవరిని ఎలా ఉద్ధరించాలో అలా ఉద్ధరిస్తారు భక్తి మార్గం. కొంతమంది మీరాబాయి లాంటి వాళ్ళు ఉంటారు భక్తి మార్గం. ఆ భక్తికి తగ్గట్టుగానే స్వామి అనుగ్రహిస్తూ ఉంటారు. నారదుడు లాంటి వాళ్ళు ఉంటారు, తుంబురుడు, నారదుడు, అలాగే పాండవులు మొదలైనటువంటి వాళ్ళని ఆ భక్తి అనన్యమైనటువంటి భక్తితో ఆస్వాదించినటువంటి వాళ్ళని అలాగే స్వామి అనుగ్రహించారు. దుర్మార్గులైనటువంటి అసురులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో, ఎలా మోక్ష ప్రాప్తి కలిగించాలో వాళ్ళ ప్రాక్తన కర్మ, పూర్వజన్మ కర్మను బట్టి అనుగ్రహించేశారు. ఇక రాబోయేటువంటి కథలలో కంసుడు గాని, శిశుపాలుడు గాని, నరకాసురుడు గాని, ఇంకా ఇట్లాంటి అసురులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఉద్ధరించాలి స్వామి. ఎవరిని ఎలా ఉద్ధరించాలి? వీళ్ళందరిది ఏ భక్తి? వీళ్ళందరిది భక్తి అనుకోవాలా? భక్తిలో ఒక రకమైనటువంటి వైర భక్తి వాళ్ళందరూ, శత్రుత్వం పెట్టుకుని స్వామి మీద భక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా. అటువంటిది ఒక భక్తి, నవవిధ భక్తి మార్గాలే. అట్లా ఈ భక్తి మార్గాల్లో వాళ్ళు వైరభక్తిని ఎంచుకున్నారు, వాళ్ళని ఉద్ధరించారు స్వామి. అంతకంటే సులభం, అంత వైరభక్తిని నమ్ముకున్నటువంటి కంసుడు మొదలైనటువంటి వాళ్ళనే ఉద్ధరించినటువంటి స్వామి ప్రేమమయంతో, ప్రేమతో దగ్గరికి వస్తున్నటువంటి గోపికలు, వీళ్ళని ఉద్ధరించకుండా బృందావనాన్ని విడిచి వెళ్ళగలడు? తప్పకుండా వీళ్ళని అనుగ్రహించి తీరాల్సిందే కదా. కాబట్టి ఆసక్తి క్రీడలు ఎలా ఉంటాయనేటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఇప్పుడు చూపించబోతున్నాం. అందులో మొట్టమొదటిలోనే భగవానపి అని సంబోధించేశారు. అక్కడ భగవాన్ అంటే వికారాలు ఏవీ లేనటువంటి వాడు భగవంతుడు. ఆయనకి ఏ వికారాలు లేవు, మిగతా వాళ్ళకు ఉంటాయి. ఆయన సృష్టించినటువంటి వాళ్ళందరికీ వికారాలు ఉంటాయి, దేశకాల పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. కానీ
ఎటువంటి పరిస్థితుల్లోనూ వికారములు చెందని వాడు, మార్పు లేనటువంటి వాడు, అత్యంత చైతన్య స్వరూపుడు ఎవరైతే ఉంటాడో ఆయన భగవంతుడు అనబడతాడు. అందుకే సుఖయోగేంద్రుడు వాడు మానవుడు కాదు భగవాన్ అని నిషేధిస్తున్నారు అక్కడ. భగవాన్ ఏ వికారాలు లేనటువంటి వాడు. అంతేకాకుండా తన ఆత్మలో తానే రవించే వాడెవరైతే ఉంటాడో వాడు అసలైనటువంటి యోగీశ్వరుడు. యోగమాయాముపాశ్రిత అని చెప్పారు అక్కడ. యోగమాయని ఉపాశ్రయించి. ఎట్లాంటి యోగమాయ అంటే యోగులైనటువంటి వాళ్ళు దేంట్లో రమిస్తారయ్యా అంటే తన దేహంలో ఉన్న ఆత్మలో ఉన్న పరమాత్మని చూసుకోకుండా బయట ఉన్నటువంటి పరమాత్మ కోసం వెతకరు యోగులు. తనలో ఉన్నటువంటి అంతరాత్మలో ఉన్నటువంటి పరమేశ్వరుని వాళ్ళు దర్శించుకుని రమిస్తూ ఉంటారు. అట్లాంటి వాడు ఈ యోగేశ్వరేశ్వరుడు. అక్కడ యోగమాయాముపాశ్రిత ఆ యోగేశ్వరుడి యొక్క అర్థం ఏంటంటే ఆత్మరామోప్యరీరమత్. ఆత్మరామోపి అరీరమత్ అంటే తన ఆత్మలో తానే రమించేటువంటి వాడు. అంతేగాని ఎదురుగుండా ఒక స్త్రీని చూసే, ఒక సౌందర్యాన్ని చూస్తే రమించేటువంటి వాడు కాదు భగవంతుడు. అంటే ఆ గోపికలు ఉన్నటువంటి గోపికలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిలో ఉన్నటువంటిది ఆయన ఆత్మే. ఆ ఆత్మతో ఆయనే రమిస్తున్నాడు ఇప్పుడు. అదే ప్రవృత్తి నుండి నివృత్తిలో, అదే జీవాత్మ నుండి పరమాత్మ. అది వాళ్ళకి చూపిస్తున్నాడు ఇప్పుడు. ప్రాయోగికంగా చూపించడం అక్కడ. ఇది చూపించాలంటే ఏం కావాలి? వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. పరమాత్మ దగ్గర నుండి ఆ అనుభూతి పొందాలి అంటే, పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ లీల పొందాలంటే వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి. ఉదాహరణకి నిన్నటి అధ్యాయం చూసుకోండి. నందుడు మొదలైనటువంటి వాళ్ళందరి యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు? వెంటనే బ్రహ్మపదాన్ని చూపించేశాడా? లేదు కదా. బ్రహ్మహరదం అనే హరదం ఉంది, ఆ హరదంలో మునగండి అన్నాడు. మునిగిన తర్వాత వాళ్ళందరికీ వాళ్ళలో ఆత్మలో వాళ్ళ స్వామి అలా దర్శనమిచ్చేశారు. వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను అలా దర్శనం చేశారు. వీళ్ళ కోరిక అది కాదు. వాళ్ళు కేవలం శ్రీకృష్ణుని చూద్దాం అనుకున్నారు, ఆ పరమాత్మ శక్తిని చూద్దాం అనుకున్నారు. గోపాలకుడు చూపించేశాడు. కానీ వీళ్ళది అది కాదు. వాళ్ళు కంప్లీట్ గా శరణాగతిలో ఉంచి వేరే వాళ్ళని కూడా కాదనుకుంటూ వచ్చేశారు వాళ్ళు, ఈ గోపికలు. తర్వాత ఇంకో 4-5 శ్లోకాల తర్వాత బంధువులు అడ్డగిస్తున్నా సరే వాళ్ళు ఎలా వచ్చారనేది వర్ణిస్తారు ఇక్కడ వ్యాసులు గారు. అన్యథా శరణం నాస్తి అరణ్యాశ్చంతయంతో మాం, అంతే. అలా వచ్చేస్తారు. వాళ్ళందరికీ ఏది కావాలో అది ఇవ్వాలి. ఇవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళకు ఒక అర్హత రావాలి. అర్హత రావాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి కిరాతార్జునీయ ఘట్టం ఉంటుంది మహాభారతం. పరమేశ్వరుడు పాశుపదాస్త్రం సంపాదించడానికి అర్జునుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేసినటువంటి అర్జునుడిని పరమేశ్వరుడు ఒక కిరాతకుడి రూపంలో వేషంలో వచ్చి పరీక్షించి ఆ పరీక్షలో గెలిచిన తర్వాత అప్పుడు పాశుపదాస్త్రం ఇస్తాడు. ఆ వేటగాడి రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు అర్జునుడితో ఒక పందిని మధ్యలో ఒక అసురుణ్ణి పందిలాగా సృష్టించి లేనిపోని యుద్ధాన్ని సృష్టించుకుని అర్జునుడితో యుద్ధం ప్రారంభిస్తాడు. ఆ యుద్ధంలో అర్జునుడు ఓడిపోతాడు. ఓడిపోవడం కాదు, ఆ పరమేశ్వరుడి మీద ఎన్ని ప్రయోగించినా పరమేశ్వరుడిలో లీనమైపోతున్నాయి అస్త్రాలన్నీ కూడా. చివరికి అక్షయతూరీనాలన్నీ ఖాళీ అయిపోయినాయి. ధనస్సు ఉంది, గాండివం పెట్టి కొడతాడు పరమేశ్వరుడిని. అబ్బా బాగా కొట్టేవరా అనుకుంటాడు పరమేశ్వరుడు కూడా ఆ దెబ్బ చూసి. ఆ తర్వాత పరమేశ్వరుడు అర్జునుడిని వాళ్ళిద్దరి మధ్యలో ద్వంద్వ యుద్ధం చేస్తాడండి. ద్వంద్వ యుద్ధం. అర్జునుని యొక్క శరీరం మీద కొట్టనటువంటి భాగం లేదు. ప్రతి అంగం మీద, ప్రతి భాగం మీద పరమేశ్వరుడు పిడిగుద్దుడితో గుద్దేస్తాడు. చివరికి ఒక చలిమిడి ముద్దలాగా అయిపోతాడు అర్జునుడి పరిస్థితి. పిండి పిండి చేసి లేవలేని పరిస్థితిలో వచ్చేస్తాడు అర్జునుడు. అంత అద్భుతమైనటువంటి యుద్ధం చేసి బాగా చేస్తున్నాడు. యుద్ధం బాగా చేస్తాడు. లోపల మురిసిపోతూ ఉంటాడు. శ్రీ పరమేశ్వరుడు బాగా చేస్తున్నాడు, కుర్రాడు బాగా చేస్తున్నాడు, యుద్ధం బాగా చేస్తున్నాడు అనుకుంటూ ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత ఇతనే ఎదురుకుండా తాను చేస్తున్నటువంటి శివలింగాన్ని దర్శించుకుని ఆయన నా అస్త్రాలన్నీ విఫలమైపోయినాయి, ఇంతమంది రాజుల్ని గెలిచాను, ఒక వేటగాడి చేతిలో ఓడిపోయి నేను ఇంద్రప్రస్థానికి వెళ్తే మా అన్నగారి ఏమనాలి? భీమసేనుడు నవ్విపోడు, వేటగాడి చేతిలో ఓడిపోతున్నాడు అని అహంకారంతో ఇప్పటిదాకా యుద్ధం చేశాడు. ఎప్పుడైతే ఈ స్థితికి దిగిపోయాడో వెంటనే గ్రహించాడు వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, కిరాతకుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అని గ్రహించేటప్పటికీ పరమేశ్వరుడు కరుణించి పాశుపదాస్త్రం ఇచ్చాడు. ఇంత పరీక్ష అవసరమా? అంత భక్తుడే, ఇంద్రుడి అంశతో పుట్టినటువంటి వాడే అర్జునుడు. స్వయంగా ఇచ్చేయచ్చు కదా ఆ అస్త్రాన్ని. కాదు,
ఆ అస్త్రం గ్రహించాలి అంటే అర్జునుడికి ఒక క్వాలిఫికేషన్ కావాలి. ఆ అస్త్రాన్ని ధరించాలి అంటే అప్పటికే బ్రహ్మచర్య దీక్ష, ఇంద్రియ నిగ్రహాదులు మొదలైనటువంటివన్నీ అర్జునుడిలో ఉన్నాయి. వాటిని ఇంకాస్త తన యొక్క ముష్టిఘాతాలతో, తన కరస్పర్శతో గుర్తుపెట్టుకోండి, తన కరస్పర్శతో పరమేశ్వరుడు వాటినన్నిటినీ కూడా ఏ విధంగా ఎలా సిద్ధం చేయాలో పాశుపదాస్త్రం గ్రహించడానికి అలా సిద్ధం చేసి వదిలిపెట్టాడు. అంతేగాని కొట్టడం కాదు. దాంట్లో ఉన్న యుద్ధంలో ఉన్న అంతరా కొట్టడం కాదు. ఇంకా సులభమైనటువంటి ఉదాహరణ చెప్తాను మీకు. పరమేశ్వరుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ప్రదర్శించినప్పుడు మామూలు చక్షువులతో ఆ విశ్వరూపాన్ని ఎవరు చూడలేరు. దివ్య చక్షువులు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ విశ్వరూపాన్ని చూడగలరు. అవునా కాదు? అర్జునుడికి అలాగే దివ్య చక్షువులు ఇచ్చాడు, ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు. సరే, వ్యాస భగవానుడు స్వయంగా నారాయణాంశ సంభూతుడు, ఇట్లాంటి వాళ్ళందరికీ కనిపించారు. వాళ్ళందరికీ దివ్య చక్షువులు ఇస్తేనే కనిపించారు స్వామి అక్కడ. కాబట్టి ఆ పరమాత్మ యొక్క లీల తెలుసుకోవాలంటే మానవ దేహము, ఈ శరీరంలో ఉన్నటువంటి అంగాలు, వీటి యొక్క శక్తులు సరిపోవు. కాబట్టి స్వామి తన యొక్క కరస్పర్శతో వారి యొక్క శరీర భాగాలని స్పృశించడము, ఆ చక్షువుల్ని దివ్య చక్షువులుగా మార్చడము, ఏదో ఒకటి చేస్తే గాని స్వామి యొక్క స్థాయికి వీళ్ళు చేరుకోలేరు. కనీసం చూసే స్థాయికి చేరుకోలేరు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాసలీలలో కూడా, ఈ క్రీడలో కూడా ఈ గోపికలకి స్వామి చేసినటువంటి వైద్యం ఇదంతా కూడా. ఏమిటి వైద్యము? మామూలుగా ఎవరికైనా హృద్రోగమో లేకపోతే ఇంకో రోగమో ఏదైనా జరిగినప్పుడు మనకి ఎప్పుడైనా సడన్ గా ఏదైనా పేషెంట్ అయినటువంటి వాళ్ళు పడిపోయారనుకోండి, వెంటనే సిపిఆర్ చేస్తారు. సిపిఆర్ ఎలా చేయాలో తెలిసినటువంటి వాళ్ళు గుండె మీద ఇలా కరెక్ట్ గా చేయబెట్టి ఇలా గట్టిగా నొక్కేస్తూ ఉంటారు. ఇది సిపిఆర్ చేస్తున్నారు. హృద్రోగులైనటువంటి వాళ్ళకి, హృదయంలో నొప్పి ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే ఇలా పడిపోయిన వాళ్ళకి ఇలా చేయాలి, చేసిన తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని తెలిసిన వాళ్ళు కొంతమంది చాలా బాగా చేస్తున్నారు అనుకుంటారు. ఈ విషయాలు తెలియనటువంటి పిల్లలు మూర్ఖులు, వాళ్ళకి తెలియదు. అయ్యో నొక్కేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, అయ్యో గుర్తేస్తున్నాడు, గుండెల మీద గుద్దేస్తున్నాడు, అయ్యో ఏమిటి అనుకుంటారు, కంగారు పడిపోతారు. అలాగే ఒక శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు కూడా ఈ శస్త్రచికిత్సల ఆపరేషన్స్ గురించి తెలియనటువంటి మూర్ఖులు ఏం చేస్తారు? అయ్యో కత్తులతో కోసేస్తున్నాడు, చాకులతో గీకేస్తున్నాడు, ఇంకేముంది అని చెప్పి అనుకుంటారు. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఒరే నాయన అదంతా ఆ వైద్యుడు అతని యొక్క హాని చేయట్లో ఎటువంటి హాని చేయకపోగా అతని యొక్క ఆరోగ్యం, ఆ స్థితి ఏదైతే ఉందో అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి మారుస్తున్నాడు రా అబ్బాయి అని చెప్పి పెద్దలు నచ్చజెప్తూ ఉంటారు. అలా అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి మార్చేటువంటి స్థాయి ఏదైతే ఉంటుందో వైద్యుడు, ఇక్కడ కూడా ఈ గోపికలందరికీ కూడా మానవ దేహాలతో ఉన్నటువంటి ఈ గోపికలకి పరమభక్తులు వాళ్ళందరూ. అట్లాంటి వాళ్ళకి ఒక వైద్యుడిలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క కరస్పర్శతో చేసినటువంటి వైద్యం ఈ రాస క్రీడలు. దేనికి సంకేతం ఇదంటే ఈ జీవుడు పరమాత్ముడిలో అంతర్లీనం అవడానికి చేసినటువంటి ఒక వైద్య సహకారం, ట్రీట్మెంట్, చక్కటి ట్రీట్మెంట్. అదంతా కూడా ముందు ఇంకా ఏ శ్లోకాల్లో ఎలా ఉంటుంది అనేటువంటి అంతా కూడా మనం నిరూపించుకుంటూ వెళ్తాం. అట్లాంటి సమయానుకూలంగా నిరూపించుకుంటూ వెళ్తాం. పైగా రాసక్రీడకు పూర్వభూమిక మనం అంతకు ముందే చెప్పేసుకున్నాం. ఏమిటంటే వస్త్రాపహరణం, గోపికా వస్త్రాపహరణం. ఆ వస్త్రాపహరణం చేసేటప్పుడు గోపికా వస్త్రాపహరణం అనేటువంటిది ముందుగా వస్త్రాపహరణం అనేది పూర్వభూమిక, రాసక్రీడకి పూర్వభూమిక అంటారు దాన్ని. ఇప్పుడు అసలైనటువంటి ఆ పూర్వభూమిక చేసేటప్పుడు పూర్వకాలంలో ఒక దాన్ని ఏమంటారంటే గుప్త నిధులు ఎప్పుడైనా దాచిపెట్టేటప్పుడు కానీ, అంతెందుకు లేకపోతే వ్యవసాయంలో పొలంలో తీసుకోండి, ఎప్పుడైనా పొలాల్లో పంట వేసినప్పుడు బాగా మంచి పంట వేస్తాం. పంట వేసినప్పుడు ఆ పంటలో మళ్ళీ ఏదైనా పశువులు కానీ లేకపోతే గొర్రెలు మేకలు ఇట్లాంటివి ఏవైనా వచ్చి ఆ పంటనంతా తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అందువలన ఆ క్షేత్రపాలకుడు ఏం చేస్తాడు, వ్యవసాయం చేసే యజమాని ఏం చేస్తాడంటే కంచె వేస్తాడు, పొలం చుట్టూతా కంచె వేస్తాడు. ఆ కంచె వేసి అక్కడ ముళ్ళ చెట్లు పాతాడు. ఆ ముళ్ళ చెట్లు, ఆ వచ్చినటువంటి పశువులు ఏం చేస్తాయి, ముళ్ళ చెట్లని మాత్రం తింటూ ఉంటాయి. తినేసి ఈ ముళ్ళ చెట్లు దీంట్లో పసలేదు కాబట్టి లోపల కూడా ఏమి లేదేమో అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. అవునా కాదా? అట్లాంటిదే ఇక్కడ రాసక్రీడలు అనేటువంటిది కూడా. అంటే పశువులు ప్రవేశించి పంట పాడు చేయకుండా వేసినటువంటి ముళ్ళ చెట్లు ఏం చేస్తాయి, ఇందులో సారం ఏమీ ఉండదు,
కేవలం ముళ్ళే ఉన్నాయి దీంట్లో, కాబట్టి ఇది మనం తినేది కాదు అని చెప్పి ఆ పశువులు పక్కకి వెళ్ళిపోతాయి. కానీ లోపల ఏమున్నది అనేది తెలిసినటువంటి వాళ్ళు, అర్హులైనటువంటి వాళ్ళు, లోపల ఏ పంట ఉందో, ఏ ఫలితం వస్తుందో అని తెలిసిన వాళ్ళు, అర్హులైనటువంటి వాళ్ళ మాత్రమే లోపలికి ప్రవేశించి దాన్ని అనుభవించి ఆనందాన్ని పొందుతారు. దానికి కావాల్సిన వేరే ప్రవేశ మార్గం ఉంటుంది. ఆ ప్రవేశ మార్గం నుంచి వెళ్ళి ఆ పంట యొక్క ఫలాన్ని అనుభవించి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫలానుభూతిని పొందుతారు. మనకు కావాల్సింది ఇదే రాసక్రీడలు. రాసక్రీడ గురించి చాలా అవమానంగా ఆక్షేపించేటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి కోవకు చెందిన పశువుల కింద లెక్క. అంటే బయటకు చూసినంత మాత్రాన ఇలా కృష్ణుడు ఇలా చేశాడేమిటి, ఇలా చేశాడేమిటి అనుకుని కేవలం దీంట్లో విషయం ఏమీ లేదు, సారం ఏమీ లేదు, దీంట్లో గ్రహించేది ఏమీ లేదు అని చెప్పి పక్కకి తప్పుకుంటూ వెళ్ళిపోతాయి. మనకు కావాల్సింది అదే. అట్లాంటి వాళ్ళు దీని జోలికి రావాలి. ఎవరు రావాలి? అర్హులైనటువంటి వాళ్ళు వినాలి. ఆ ఫలితాన్ని అందుకునేటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు అది గ్రహిస్తూ ఉండాలి. అది బ్రహ్మానందానుభూతి అంటారు దాన్ని. సామాన్యమైనటువంటి విషయమా? అనర్హులైనటువంటి పశువులు దీని జోలికి రావక్కర్లా. దీంట్లో అంతా అశ్లీలం తప్ప ఏమీ లేదు అనేటువంటి, సారం ఏమీ లేదు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు పక్కకి వెళ్ళటమే అది ముళ్ళ కంచెలా భావిస్తారు దాన్ని. రెండోది గోపికా వస్త్రాపహరణం అనేటువంటి మనం చెప్పుకున్నాం. స్నానం చేస్తున్నటువంటి ఆ బట్టల్ని, ఆ ఆడవాళ్ళ యొక్క బట్టల్ని తీసుకువెళ్ళిపోవటం అనేటువంటిది గోపికా వస్త్రాపహరణం. అది కూడా వాళ్ళు అదే భావిస్తారు. ఇదేమిటి ఇలా చేశాడని చెప్పి భావించాడు. కానీ అక్కడ వాళ్ళ యొక్క అడ్డుగా ఉన్నటువంటి ఒక పొరని తొలగించేశాడు. ఏమిటంటే ఆ చేస్తున్నటువంటి వ్రతంలో ఒక దోషం ఉంది. ఆ దోషం యొక్క ప్రాయశ్చిత్తం చేయించేసి ఆ ఫలితాన్ని ఇవ్వడానికి అడ్డంగా ఉన్నటువంటి దోషాన్ని తొలగించేసినటువంటి ఆ కథ మనం చెప్పుకున్నాం అక్కడ గోపికా వస్త్రాపహరణం. లాంటి గుప్త నిధి లాంటిది ఈ రాసక్రియలు ఈ దశమ స్కందంలో. గుప్త నిధి లాంటి ఈ గుప్త నిధులు ఎవరికి పడితే వాళ్ళకి దొరకకూడదు, అర్హులైనటువంటి వాళ్ళకి దొరకాలి. అట్లా నిక్షేపించారు ఇక్కడ. ఎవరు అర్హులు? ఈ గుప్త నిధులను అందుకోవడానికి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరున్నారు? గీతలోనే చెప్పారు. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాక్యం నచ మాం యోభ్యసూయతి అని చివరి అధ్యాయంలో చెప్పారు స్వామి. తపస్సు చేయనటువంటి వారికి ఇట్లాంటివి బోధించకూడదు ఫస్ట్. అలాగే మనసులో భక్తి భావం ఉదయించినటువంటి వారికి దీన్ని బోధించకూడదు. అడగని వాడికి అసలు చెప్పకూడదు. నా పృష్ట కస్యచిత్ భూయాత్, అడగనటువంటి సందర్భంలో ఊరికినే కలగజేసుకుని మరి చెప్పడం అనేది ఉండకూడదు. అలాగే భగవద్ విషయంలో అసూయ కలిగినటువంటి వాడికి ఏదో ఒకటి ఆక్షేపిద్దాము, లేకపోతే వాగ్వాదం చేద్దాం అనేటువంటి వాడికి ఇట్లాంటి సందర్భాల్లో ఈ గూఢార్థమైనటువంటి గుప్త నిధి లాంటి ఈ రాసక్రీడల వంటి విషయాలు చెప్పని చెప్పదు. ఇప్పుడు గోపికలు వీటన్నిటికీ అర్హులైనటువంటి వాళ్ళు. వాళ్ళు తపశ్శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు. తపస్సు ఉంది వాళ్ళలో. మనసులో భక్తి భావమా? అంతా ఇంత భక్తి భావన కాదు. అందరినీ వదిలేసి మరి స్వామిని నమ్ముకుని వచ్చినటువంటి భక్తి భావన వాళ్ళందరిది కూడా. పోనీ అడగలేదా? ఎప్పుడూ అడిగేశారు. ఎప్పుడు అడిగేశారు? వస్త్రాపహరణ సమయంలోనే వాళ్ళు కేవలం దానికోసం అమ్మవారిని, కాత్యాయని అమ్మవారిని కూడా పూజించారు. బయట అట్లా పూజించారు. అలాగే భగవద్ విషయంలో అసూయ ఉందా? అసలు లేనే లేదు. కాబట్టి ఈ 4 గుణాలు కలిగి ఉంటే అర్హులైనటువంటి వాళ్ళు. దేనికి అర్హులు అంటే ఆ గుప్త నిధిని పొందడానికి, ఆ ఏదైతే ఆనందం ఉందో, అద్భుతమైనటువంటి బ్రహ్మానంద స్థానం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని పొందడానికి అర్హులైనటువంటి వాళ్ళు ఈ గోపికలు. నిన్న నందుడు, గోపాలకులు మొదలైనటువంటి వాళ్ళు అందరూ కూడా కేవలం బ్రహ్మ పదాన్ని చూశారు. వీళ్ళు బ్రహ్మ ఆనందాన్ని పొందుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ. అట్లాంటి ఆనందానుభూతిలో లీనమయ్యేటువంటి వీళ్ళందరూ కేవలం స్త్రీల కాదు. గోప్యస్తు పద్మపురాణంలో చెప్పారు వీళ్ళందరూ మునులు. గోప్యస్తు శ్రుతయో జ్ఞేయా ఋషిజా గోపకన్యకా దేవకన్యాశ్చ రాజేంద్ర నమానుష్య కదాచన అని పద్మపురాణంలోనే వివరించారు. వీళ్ళందరూ గోప కన్యకులు కాదయ్యా, మునులు, మహా. అలాగే రామాయణంలో దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులు ఈ విధంగా వచ్చారనేటానికి కూడా ఒక శ్లోక నిదర్శనగా ఉంది. పురా మహర్షయ సర్వే దండకారణ్యవాసినః. పూర్వం దండకారణ్యవాసులు మహర్షులందరూ కూడా తపస్సులు చేసి 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 అద్భుతమైనటువంటి ఎన్నో సిద్ధులు పొంది కూడా ఇంద్రుడు వచ్చాడు, నేను ఈ లోకం, ఇంద్రలోకం నీకు ఇస్తాను,
చంద్రలోకం నీకు ఇస్తాను, బ్రహ్మలోకం నీకు ఇస్తాను అన్న అక్కల్లా రాముడు వస్తాడు, అప్పటిదాకా మేము ఉంటాం అని కూర్చున్నారు వాళ్ళందరూ, ఆ మహర్షులందరూ. పురా మహర్షయ సర్వే దండకారణ్యవాసినః దృష్ట్వా రామం హరిం తత్ర భోక్తుమైచ్ఛత్సు విగ్రహం. అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రుని ఆపాదమస్తకం చూసి, ఆజానుబాహుడి ఆ దివ్య మంగళ స్వరూప విగ్రహాన్ని చూసి ఋషులే మోహ వశులైపోయారు. తే సర్వే స్త్రీత్వమాపన్న, ఆ ఋషులందరూ స్త్రీత్వమాపన్న, స్త్రీలుగా జన్మించారు. తే సర్వే స్త్రీత్వమాపన్న సముద్భూతాశ్చ గోకులే, స్త్రీలై గోకులంలో జన్మించారయ్యా. గోకులంలో జన్మించి హరిం సంప్రాప్య కామేన తతో ముక్తా భవార్ణవాత్, స్వామిలో లీనమైపోయి చివరికి భవ అర్ణవాత్ ముక్త, ఈ సంసారం అనేటువంటి ఈ శారీరకమైనటువంటి దేహవాంఛల నుండి, ఈ సముద్రం నుండి, భవబంధాల నుండి ముక్తి పొందారయ్య. భవ అర్ణవాత్ ముక్త, భవ అర్ణవాత్ ముక్త. అట్లాంటి గోపికలు వాళ్ళు, అట్లాంటి వాళ్ళతో 7 సంవత్సరాల బాలుడు చేసేటువంటి క్రీడ, 7 సంవత్సరాల బాలుడు గురించి ఇంకేం చెప్పాలి. కాబట్టి 7 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి వారికి ఏమీ తెలియదు. కాబట్టి ఇది రాస క్రీడ, లేకపోతే వాళ్ళని ఉద్ధరించడానికి భగవంతుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది మనం ప్రస్తావించుకోబోతున్నాం. రేపటి నుంచి ఆయా శ్లోకాలన్నీ కూడా ఆ శ్లోకాలలో ఉన్నటువంటి అర్థాలు విశదీకరించుకున్నాం. ఇది కేవలం పరిచయం లాగా చెప్పాను, ఒక శ్లోకమైంది ఇందులో. రేపటి నుంచి 2వ శ్లోకం నుంచి అలాగే అక్కడక్కడ వచ్చేటువంటి ఘట్టాన్ని మనం ప్రస్తావించుకుంటూ వెళ్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.